కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు ప్రస్తుతానికి కలిసి అయితే పనిచేస్తున్నారు. అలానే ఈ 4 సంవత్సరాలు కూడా కలిసి పనిచేస్తారా? ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి పెద్దనా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు ఒక్క పథకం అందలా. పిల్లకాయ విద్యా దీవెన ఉన్నాడా, అది లేదా, రైతు భరోసా పోయిందా, ఏది జరగల, రైతులకు ఏమన్నా సబ్సిడీ కూడా రాలా. ఈ ప్రభుత్వం మాకు నచ్చలా. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం మాకు అన్ని విధాలు అనుకున్న కానీ 2 డబ్బాలు చేసిండు. ఆయన ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రావాలని మేము కోరుకుంటున్నాం. అటువంటి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది కళ్ళలో కూడా చూడాల. ఏం చేయని పథకాలు కూడా జగన్ అమర్చిండు. ఈ ముగ్గురు గెలిచి దేశాన్ని, రాష్ట్రాన్ని అలగోళం చేస్తే ఒక్క పని కూడా చేయాల. ఏ పని చేసింది చెప్పండి? ఎవడైతే నాకు లెక్కల ప్రభుత్వం బాగా పని చేయటంలా. జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడిని ప్రార్థించుకుంటున్నా. మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది ఎన్డీఏ ప్రభుత్వం ఆ స్వామికి నేను మొక్కుంటున్నా. పోయి మాకు మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వం రావాలి. మాకు జగనే మాకు మేలు చేస్తాడు. నాకు అసైన్మెంట్ భూమి ఉంటే అమ్ముకుంటే నాకు 60 లక్షలు వచ్చింది. ఈ చంద్రబాబు ఒకటని చేసిండా, జగన్ రాబట్టి అసైన్మెంట్ సెటిల్మెంట్ చేసిండు. ఆయన మామూలు బావుడు. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేసింది. ఈ చంద్రబాబు ఎత్తి అవతల నీకుండు. గొప్ప ఎత్తుతాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుదా బాగా పెట్టుకొని తీసి అవతల నీకుండు. జగన్ మీద అసైన్మెంట్ భూమి సెటిల్మెంట్ చేసిండు. మేము అమ్ముకోండి పనికిరాని భూమి 60 లక్షలు అమ్ముకున్నాం. చంద్రబాబు ఆ ఓరవ లెక్క మళ్ళీ మామూలుగా అసైన్మెంట్ని మళ్ళీ సెటిల్మెంట్గా చేసిండు. మళ్ళీ అసైన్మెంట్గా మార్చిండు. ఆయన ప్రభుత్వం రోజులు అంతే జగన్. ఆ జగన్ ప్రభుత్వం అంతే మళ్ళీ అసైన్మెంట్ మళ్ళీ అసైన్మెంట్ సెటిల్మెంట్ మారుస్తారు. ఈ జగన్ ప్రభుత్వంలో ఈ చంద్రబాబు సెటిల్మెంట్ అయింది, మళ్ళీ అసైన్మెంట్గా మారుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 పార్టీలు కలిసి కొనసాగుతున్నారు కదా. గతంలో వచ్చి 4 సంవత్సరాలు కూడా కొనసాగే పరిస్థితి ఉంటుందా? లేదంటే వాళ్ళలో మధ్యలోనే జమీన్ ఎన్నికలు వస్తే మధ్యలో పార్టీ ఓడిపోద్ది, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. అది నేను కంటిన్యూ చెప్తున్నది. దాంట్లో ఎలాంటి డోకా లేదు. ప్రభుత్వం 3 ప్రభుత్వం ఎన్నో పార్టీ కలుపుకుండా అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ జరిపినా కూడా జగన్మోహన్ రెడ్డి పై చేయి. అప్పుడు తెలియక మోసం మీద అంతా మోసం చేసి ఈవులు మోసం చేసి గెలిచిండు. పబ్లిక్ పవన్ కళ్యాణ్ కెరీర్ ఏళ్ళకి వస్తే చూసి రాసిన వచ్చారు రావే పబ్లిక్లో ఎవరు ఏరియా. అదంతా మోసం మీద జరిగింది. అది